హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్ టైం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి ప్రాక్టీస్ మారతాను మాట్లాడుకున్నాం. అందులో భాగంగా మనం పార్ట్ 1, 2 అండ్ 3 టోటల్గా 3 ప్రాక్టీస్ మారతాన్ సెషన్స్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఈరోజు 4th వన్ మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఏఎల్పి ఎగ్జామ్స్ జరిగే వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నా సరే మధ్యలో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. వాటితో పాటుగా ఈ ప్రాక్టీస్ సెషన్ కూడా మీరు ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 10 రోజులు 20 రోజులు సమయం దొరికితే చాలరా చదువుకుందాం అని రెడీగా కాచుకొని కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో నువ్వు పోటీ పడకుండా అంతా నాకు వచ్చిలే అని ఎప్పుడైతే నువ్వు నెగ్లెక్ట్గా ఉంటావో, ఓకేనా, వాళ్ళు ఉద్యోగం కొట్టుకొని వెళ్ళిపోతారు. దొరికితే చాలు చదువుదామని రెడీగా కూర్చున్నాడు ఇంకా అదే పనిగా చదువుతూనే ఉంటాడు. ఆల్రెడీ చదివినోడు నెగ్లెక్ట్ తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ పని చేయొద్దు. జాగ్రత్తగా ప్రతి నిమిషం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండు. నువ్వు మోర్ ఓవర్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్స్కి తగ్గట్టుగా మనం బాగా రెడీ అవుతాం అన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ అనేది జరుగుతూ మనకి రీషెడ్యూల్ అయిపోయింది. కాబట్టి పేపర్ అనేది మళ్ళీ డిజైన్ చేసే అవకాశం ఉంది. సో ప్యాటర్న్లో ఎటువంటి మార్పులు వస్తాయో మనకు తెలియదు, ఓకేనా? హార్డ్గా అవ్వచ్చు, మోడరేట్గా అవ్వచ్చు, ఈజీగా అవ్వచ్చు. ఎలా ఇచ్చినా సరే అన్ని కాన్సెప్ట్స్ మీద ఇంకా సమగ్ర అవగాహన అన్నమాట. సమగ్ర అవగాహన, ఒక ఫుల్ లెంత్ క్లారిటీ అనేది మనం తెచ్చుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు, అనాలోచనగా ఉండొద్దు. చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ నుంచి నేను తీసుకుంటూ వచ్చాను. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, వెల్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. ప్రతి క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉండిద్ది, ఆహా మంచి కాన్సెప్ట్ ఉందిరా అని. మనం మాట్లాడుకున్న ప్రతి కాన్సెప్ట్ డైరెక్ట్గా ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. కొన్ని ఏమో చాలా బాగా ఆలోచన చేస్తే కానీ ఆన్సర్ చేయడానికి వీలు లేకుండా ఉన్నట్టుగా ఉంటాయి. కాబట్టి ప్రతిదీ చాలా ఇంపార్టెంటే. మీరు వీడియో చూస్తున్నప్పుడు ప్రతి క్వశ్చన్ దగ్గర పాస్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎన్ని వచ్చినాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీరందరూ లైక్ చేయండి, ఓకేనా? సో ఎక్కువ మందికి రికమెండ్ అయితే అందరూ చూస్తారు. కాబట్టి నేను గ్రూప్ డి క్లాసెస్ కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాను. గ్రూప్ డి క్లాసెస్ కూడా క్లియర్గా స్టార్ట్ చేస్తాను. ఏమైనా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కాన్సెప్ట్స్ ఎవరికైతే అర్థం కావట్లేదో ఆ కాన్సెప్ట్స్ని చాలా వివరంగా వాటిని కూడా ఇలాగే 2-3 క్లాసుల్లో చాలా వివరంగా మాట్లాడే ఆలోచనలో కూడా ఉన్నాను. మేబీ వాటిని కూడా స్టార్ట్ చేస్తాను, ఓకేనా? సో ఏఎల్పి వాళ్ళకి, గ్రూప్ డి వాళ్ళకి ప్యారల్గా చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం గ్రూప్ డి మాట్లాడుకుంటే ఎన్టీపీసీ వాళ్ళకు కూడా ఆ సైన్స్ అనేది ఆటోమేటిక్గా కవర్ అయిపోయింది. నేను మాట్లాడే సైన్స్ అందరికీ కవర్ అయింది. ఎందుకంటే మనం మాట్లాడుకునే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 కూడా ఓవరాల్గా మనం అన్నీ మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రతి రైల్వే ఎగ్జామ్కి సైన్స్ ఉన్న చోట ప్రతి చోట ఉపయోగపడుద్ది. కాబట్టి దాన్ని కూడా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాను. కాబట్టి మీరు అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? సో ఇంకో మాత్రం చాలామంది అడుగుతున్న విషయం, సార్ కంప్యూటర్ కూడా చెప్పండి, టైం దొరికిందిగా అడుగుతున్నారు. ఎస్, కంప్యూటర్ కూడా చదువుతాను, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కూడా చదువుతాను. మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. సమయం లేక నేను ఆ రోజు చెప్పలేదు, ఈరోజు సమయం దొరికింది కాబట్టి. సో అందరూ కూడా ఎగ్జామ్ మే మిడ్ అంటున్నారు, ఓకేనా? ఎందుకంటే ఏప్రిల్లో మనకి 22వ తారీఖు జేఈ ఉంది, నెక్స్ట్ లాస్ట్లో పారామెడికల్ ఉంది. కాబట్టి మోస్ట్లీ మే మిడ్లో జరిగే అవకాశం ఉందని చెప్పి కొన్ని పెద్ద కోచింగ్ సెంటర్స్లో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి సో మనం మే మిడ్కి ఫిక్స్ చేసుకుంటే వీ హ్యావ్ 1 మంత్లోకి అద్భుతంగా చదువుతా వీటిని. కంప్యూటర్, ఎన్విరాన్మెంట్ మస్తుగా చదువుతాను, రెడీ చేస్తున్నాను, ప్రిపేర్ చేస్తున్నాను ఈజీగా అర్థం అవటానికి. ఈ పీడిఎఫ్స్ని ఈజీగా నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగానే పెట్టేస్తాను, మీరు ఏ భయపడాల్సిన అవసరం లేదు. అంతలోపు ఈ ప్రాక్టీస్ సెషన్ వీడియోస్ చక్కగా చూడండి. వెళ్ళేలోపు ఏంటి, ఒక 10 days 5 daysలోనే ఆ 2 వీడియోస్ కూడా ఒక 3-4 సెషన్స్ ఉంటాయిలే, కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఏమాత్రం కూడా అనాలోచనగా ఉండద్దు, ఈజీగా తీసుకోవద్దు, ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన ప్రాక్టీస్ మ్యారథాన్లోనికి వెళ్దాం. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నింటినీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ప్రతి క్వశ్చన్ని ఆన్సర్ చేయండి. ఎలా పడితే అలా వినొద్దు, అర్థమైందా? జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఇది ఎగ్జామ్, 50 క్వశ్చన్స్ వస్తాయి. 50 క్వశ్చన్స్లో నేను ఎన్ని పెట్టగలను? నేను ప్రిపేర్ అయిన దానికి ఇన్ని క్లాసులు విన్న తర్వాత నాకు ఎన్ని క్వశ్చన్స్ మిస్ అవుతున్నాయి? మిస్ అయిపోవడం వెనకాల కారణం ఏంటి? సార్ సరిగ్గా చెప్పలేదా, నేను సరిగ్గా వినలేదా, ఒకవేళ విన్నదాన్ని అప్లై చేయలేకపోతున్నానా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీ అంతటి మీరే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఇది ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఫోర్త్ సెషన్ ఆఫ్ ప్రాక్టీస్ సెషన్ అనమాట. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ ఆఫ్ మాస్ 60 kg
m ఈక్వల్ టు 60 kg ఈ స్టాండింగ్ ఇన్ ఏ ఎలివేటర్లో ఉన్నాడు అనమాట, అంటే లిఫ్ట్ అనమాట. ఇఫ్ ద ఎలివేటర్ యాక్సలరేట్స్ అప్వర్డ్, అంటే ఎలివేటర్ అనేది ఒక మనిషి ఏమో ఎలివేటర్లో ఉన్నాడు, ఎలివేటర్ ఏమో పైకి వెళ్తుంది, అంతే యాక్సలరేషన్తో అప్వర్డ్ అన్నాడు కదా, 2 m/s² అనమాట. వాట్ విల్ బి ద నార్మల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లోర్ ఆన్ ద పర్సన్, ఆ పర్సన్ మీద ఫ్లోర్ చూపించిన ఫోర్స్ ఎంత, ఒక నార్మల్ ఫోర్స్ అనేది ఎంత అన్నాడు. నార్మల్ ఫోర్స్ అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది అనమాట. ఇలా మనిషి నుంచినప్పుడు ఫ్లోర్ ఇలాగే పర్పెండిక్యులర్గానే నుంచుంటాడు కదా. సో నార్మల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లోర్ ఆన్ దట్ పర్సన్, ఆ పర్సన్ మీద అప్లై చేయబడిన ఫోర్స్ ఎంత అన్నాడు. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ మనకు తెలుసు, ఓకేనా. చాలామంది ఫోర్స్ ఈక్వల్ టు మాస్ అంటే ఎంత 60, యాక్సలరేషన్ ఎంత 2, 6 120 అంటాడు. ఆప్షన్ తప్పు. ఎక్కడైనా 120 ఉందా? లేదు. ఇలా సాల్వ్ చేయకూడదు. ఎలా ఎందుకు సాల్వ్ చేయకూడదు అంటే, ఒక పర్సన్ పైకి లిఫ్ట్లో వెళ్తున్నాడు అంటే గ్రావిటీ కిందకి పనిచేస్తూ ఉండిద్ది, అంటే పైన యాక్సలరేషన్ 2 m/s², వాడు చెప్పింది అదే. కానీ యాక్సలరేషన్ కింద కూడా పనిచేసిద్దిగా, గ్రావిటీ కిందకి లాగిద్ది కదా, ఎంత 10 m/s². ఎందుకు 9.8 తీసుకోలేదు? ఎక్కడ పాయింట్స్లో ఆప్షన్ లేదు కాబట్టి. ఇప్పుడు ఒక యాక్సలరేషన్ ఏమో పైకి ఎలా పనిచేస్తుంది, ఇంకోటేమో కిందకి ఎలా పనిచేస్తుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నప్పుడు మనం రిలేటివ్ యాక్సలరేషన్ ఎలా తీసుకోవాలి? మీరు రిలేటివ్ స్పీడ్ చదువుకున్నారు కదా, ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి, ఎడిషన్ జరిగిద్ది. ఇక్కడ కూడా అంతే, a1 + a2 అంటే టోటల్ యాక్సలరేషన్ ఈక్వల్ టు a1 పైకి వెళ్తుంది ప్లస్ g అనమాట, అంటే 2 m/s² ప్లస్ 10 m/s², మొత్తం ఎంత 12 m/s². ఇది ఇంపార్టెంట్. అంటే ఏ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి? 12 పెట్టుకోవాలన్నమాట. సో ఫోర్స్ ఈక్వల్ టు 60 × 12, 12 6 72, ఎస్ 720 న్యూటన్స్ అనమాట. అంటే 2 m/s² యాక్సలరేషన్తో పైకి వెళ్తున్న లిఫ్ట్లో ఉన్న వ్యక్తి మీద ఫ్లోరు పనిచేసే బలం ఎంత అంటే 720 న్యూటన్స్ అనమాట. ఇలా మనం ఆన్సర్ చేయాలి, ఓకేనా. లిఫ్ట్ కండిషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది మనకి గ్రావిటీ కిందకు వస్తూ ఉండిద్ది. మనం మాట్లాడుకున్న స్పీడ్ అండ్ వెలాసిటీయే, జస్ట్ గ్రావిటీని ఇన్సర్ట్ చేశాడు అంతే. రిలేటివ్ యాక్సలరేషన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఏ మెటల్ రాడ్ ఈజ్ హీటెడ్ ఎట్ వన్ ఎండ్ వైల్ అదర్ ఎండ్ ఈజ్ కెప్ట్ ఎట్ లోయర్ టెంపరేచర్. ఒక మెటల్ రాడ్ని ఒకవైపు బాగా హీట్ చేశారంట, ఇంకోవైపు లోయర్ టెంపరేచర్ ఉందంట. ద రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ ఈజ్ హైయెస్ట్. రేట్ ఆఫ్ హీట్ కండక్షన్, రేట్ ఆఫ్ హీట్ అంటే Q/T ఈక్వల్ టు K × A బై లెంత్ ఇంటూ ∆T. ఇది మనం మాట్లాడుకున్నాం, ఓకేనా. ఇప్పుడు రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ ఎక్కువ ఉండాలనుకోండి, ఇదిగోండి రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ అంటే ఇదనమాట. ఇది ఎక్కువ ఉండాలంటే థర్మల్ కండక్టివిటీ అంటే K ఈక్వల్ టు థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ అనేది ఎక్కువ ఉండాలి, ఓకేనా. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద రాడ్ హ్యాజ్ హై థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి రేట్ ఆఫ్ హీట్ అనేది ఎక్కువ ఉంది అన్న కన్ఫర్మేషన్కి రావాలి, ఓకేనా. మనం మాట్లాడుకున్నాం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది బాగా జరగాలి అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఆల్రెడీ నేను కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ విషయాన్ని మెన్షన్ చేశాడు. చూడండి, రాడ్కి ఒక వెండేమో బాగా హీట్ చేశాడంట, ఇంకో ఏమో లో టెంపరేచర్ ఉంది, అంటే కూల్గా ఉందన్నమాట. ఒక పక్కన హీట్గా ఉంది, ఒక పక్కన కూల్గా ఉంది. హీట్ అనేది చాలా బాగా ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. సో వెన్ దెర్ ఈస్ హయ్యర్ టెంపరేచర్ డిఫరెన్స్ ఆటోమేటికల్లీ రేట్ ఆఫ్ హీట్ అనేది ఎక్కువ ఉండిద్ది. అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఫార్ములాలు కూడా అంతే. టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ హీట్ కూడా ఎక్కువ ఉండిద్ది. కానీ ఆప్షన్లో మనకి థర్మల్ కండక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది కాదు. టెంపరేచర్ గ్రేడియంట్ స్మాల్ అన్నాడు, ఇది కాదు. టెంపరేచర్ గ్రేడియంట్ అంటే చేంజ్ అనమాట. చేంజ్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి, వీడు తక్కువ ఉంటే జరిగిద్ది అంటున్నాడు, తప్పు. హీట్ కెపాసిటీ లో అంటున్నాడు, తప్పు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్ అనమాట, ఓకేనా. కమింగ్ టు థర్డ్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐపీ అడ్రస్? మనం ఐపీ అడ్రస్ చదువుకుంటూ ఉంటాం, 198.162.3.1 అని ఇలాగా. మనం వైఫై కొట్టినప్పుడు కూడా ఐపీ అడ్రస్లు వస్తూ ఉంటాయి. ప్రతి వెబ్సైట్ కూడా ఒక ఐపీ అడ్రస్ ఉండిద్ది అనమాట. ఆ అడ్రస్లోనే లొకేషన్ చేస్తారు. మీ ఇంటికి అడ్రస్ ఎలా ఉండిద్ది, డోర్ నెంబర్ ఎలా కనుక్కుంటాం,
అలా ఐపీ అడ్రస్ కూడా నొటేషన్ ఇది అనమాట. మీ ఇంటికి డోర్ నెంబర్ ఎలాగో దీనికి ఎలాగనమాట. సో ఐపీ అంటే అర్థం ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. కంప్యూటర్లో ప్లెయిన్గా బేసిక్ మీదే వెళ్తాడండి. ఐటీ లిటరసీలో డెప్త్ ఏమి వెళ్ళడు, గుర్తుపెట్టుకోండి. ప్లెయిన్గా కామన్ సెన్స్గా ఒక అవగాహన, వీటికి కంప్యూటర్ మీద ఎంత తెలుసు, అసలు తెలుసా తెలీదా అన్న విషయం తెలుసుకోవడానికి అడుగుతూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఐపీ అడ్రస్ ఎందుకు అన్నాడు. ఐపీ అడ్రస్ ఎందుకు? స్టోర్ ద డేటానా? కాదు. కంట్రోల్ ద కంప్యూటర్ కర్సరా? దానికి మౌస్ ఉంది కదా? కాదు. మేనేజ్ సిస్టమ్ అప్డేట్సా? కాదు. బి ఆప్షన్. టు ఐడెంటిఫై యూనిక్ డివైస్ ఆన్ నెట్వర్క్. ప్రతి నెట్వర్క్కి ఒక డివైస్ ఎలొకేషన్ జరిగింది అనమాట. దాన్ని గుర్తించడానికి ఐపీ అడ్రస్ను వాడుతూ ఉంటాం. ఐపీ అడ్రస్లో వర్షన్స్ ఉంటాయి. ఐపీ వర్షన్ 4 ఇది 32 బిట్ అనమాట. ఇది చాలా ఎగ్జామ్లో అడిగాడు. నెక్స్ట్ ఐపీ వర్షన్ 6 128 బిట్ అనమాట. ఓకేనా? 128 బిట్ గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా అడిగే అవకాశం ఉంది. మరొక విషయం, నేను మాట్లాడిపోయే ఐటీ లిటరసీ ఏఎల్పీ సిబిటి 2కి మాత్రమే ఉపయోగపడదు. మీరు నెక్స్ట్ రెండో నోటిఫికేషన్ పడుతుంది ఏఎల్పీ సిబిటి 2, దానికి బాగా ఉపయోగపడిద్ది. నెక్స్ట్ ఎన్టీపీసీ కూడా ఉంది కంప్యూటర్ ఐటీ లిటరసీ, అది కూడా దృష్టిలో పెట్టుకుని హై లెవెల్లో మాట్లాడతాను. ఏదో కంప్యూటర్ ఏఎల్పీ సిబిటికి చెప్పేయాలి కదా, ఏదో ఒక వీడియో మాట్లాడదాంలే అన్న, నేను మాట్లాడదామన్నా నా మనసు ఒప్పుకోదు. నేను అలా మాట్లాడను, హై లెవెల్లో మాట్లాడతా. రేపు నెక్స్ట్ జరిగే ఏఎల్పీ సిబిటి 2 ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడుద్ది. మీరు నెక్స్ట్ రాసిపోయే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా బాగా ఉపయోగపడుద్ది. ఏమో ఒకవేళ జీకే క్వశ్చన్కి గ్రూప్ డీలు అడిగాడు అనుకోండి, అలా కూడా ఉపయోగపడుద్ది. చదువు ఎక్కడా నాశనం అవ్వదు, ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. మాట్లాడతాను, మంచిగా రెడీ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తాను. 4th క్వశ్చన్, సెట్ స్క్వేర్స్ టైపికల్లీ కమ్ ఇన్ యాంగిల్స్ ఆఫ్. సెట్ స్క్వేర్స్ అనేవి మనకి ముఖ్యంగా ఏ యాంగిల్స్లో అవైలబుల్గా ఉంటాయి అని అడిగాడు. 50, 75, 90 కాదు. 10, 80, 50 కాదు. 20, 70, 40 కాదు. ఏ ఆప్షను? మనకి 30, 60, 90 అనే సెట్ స్క్వేర్ ఉంది. నెక్స్ట్ 45, 45, 90 అనే సెట్ స్క్వేర్ ఉంది. మొత్తం కూడా 180 డిగ్రీస్ రావాలి. ఎందుకు? ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్ కాబట్టి 3 యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ 3 యాంగిల్స్ 180 డిగ్రీస్ ఉండేది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ ఓవర్ ఏ సిరీస్ మోటార్? డీసీ షంట్ మోటార్ ఎందుకు బాగా మెయిన్ అడ్వాంటేజ్ కలిగి ఉంది వెన్ కంపేర్ టు సిరీస్ డీసీ మోటార్ అన్నాడు. చూడండి, డీసీ మోటార్లో ముఖ్యంగా 2 ఉంటాయి. ఒకటేమో షంట్ అంటే ప్యారల్ అనమాట, ఇంకోటి సిరీస్ అనమాట. ఎందుకు ఈ షంట్ మోటార్ బాగా అడ్వాంటేజ్ ఎక్కువ? ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా కాన్స్టెంట్గా ఉండిద్ది అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా కాన్స్టెంట్గా ఉందనుకోండి, కరెంటు చాలా కాన్స్టెంట్గా ఉండిద్ది. కరెంటు బాగా కాన్స్టెంట్గా ఉందనుకోండి, స్పీడ్ చాలా కాన్స్టెంట్గా ఉండిద్ది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్, దానివల్ల కరెంట్ కాన్స్టెంట్, దానివల్ల స్పీడ్ కాన్స్టెంట్. స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్న అప్లికేషన్స్ చాలా ఉంటాయి. అందుకే డీసీ షంట్ మోటార్కి మంచి అడ్వాంటేజ్ వెన్ కంపేర్ టు సిరీస్ డీసీ మోటార్ అనమాట. ఉదాహరణకి ఫ్యాన్ తీసుకున్నాం, అది కాన్స్టెంట్గా తిరగాలి మన ఇంట్లో, కాబట్టి డీసీ షంట్ మోటార్ వాడతాం. నెక్స్ట్ కన్వేయర్ బెల్ట్ ఉండిద్ది. కన్వేయర్ బెల్ట్ మనకు తెలుసు కదా, ఇండస్ట్రీస్లో కానీ, అంతెందుకు ఎయిర్పోర్ట్స్లో మన లగేజెస్ కూడా కన్వేయర్ బెల్ట్ మీద చాలా కాన్స్టెంట్గా వస్తూ ఉంటాయి. మీరు హైదరాబాద్ మెట్రోకి వెళ్ళారనుకోండి, వస్తువులు కూడా మనం పెడితే ఇలా రోల్ అవుతూ చాలా కాన్స్టెంట్గా వెళ్తూ ఉంటాయి. బట్ అన్నిటి చోట స్పీడ్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే అక్కడ లోపల ఏం వాడు ఉంటాడు? డీసీ మోటార్ వాడు ఉంటాడు. ఏ డీసీ మోటారు? షంట్ డీసీ మోటార్ వాడి ఉంటాడు, వాడతాడు అనమాట. ఓకేనా? సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ ప్రొవైడ్స్ కాన్స్టెంట్ స్పీడ్ అండర్ వ్యారింగ్ లోడ్ కండిషన్స్. ఎటువంటి లోడ్ వ్యారింగ్ కండిషన్స్లో అయినా సరే కాన్స్టెంట్గా స్పీడ్ని ప్రొవైడ్ చేయగలిగిన సత్తా షంట్ డీసీ మోటార్కి ఉంది. మనం కూడా అలాగే ఉండాలి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా కాన్స్టెంట్గా ఉండాలి, చెక్కు చెదరకూడదు. ప్రిపరేషన్ ఏమాత్రం కూడా తగ్గకూడదు, పెరగాలే కానీ తగ్గకూడదు. 6వ క్వశ్చన్, 6th క్వశ్చన్, ఏ కార్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్కిల్ ఇన్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. కాన్స్టెంట్ స్పీడ్లో రొటేట్ అవుతుందంట ఒక కారు, సర్కిల్లో తిరుగుతుందంట. కాన్స్టెంట్ స్పీడ్ అనే విషయం చాలా ఇంపార్టెంట్. వాట్ కెన్ బి సెడ్ అబౌట్ దిస్ మోషన్? ఈ మోషన్ గురించి మనం ఏం చెప్పొచ్చు అన్నాడు. అంటే సర్కిల్లో కారు కాన్స్టెంట్ స్పీడ్లో తిరుగుతుంది అంటే నో యాక్సిలరేషన్. తప్పు, యాక్సిలరేషన్ ఉండిద్ది. ఇట్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ.
ఓకే, యూనిఫామ్ వెలాసిటీ, వెలాసిటీ చేంజ్ అవుతూ ఉండిద్ది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదా. నో ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ అంట, తప్పు. ఇది రైట్ ఆన్సర్. ఏ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ టువార్డ్స్ ఇట్స్ సెంటర్. ఒక వస్తువు ఎప్పుడైతే ఇలా సర్కిల్లో తిరుగుతూ 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 వెళ్తుందో కేంద్రం వైపు ఒక బలం పనిచేస్తూ ఉండిద్ది. దాన్ని సెంట్రిపీటల్ ఫోర్స్ అంటారు. సెంట్రిపీటల్ ఫోర్స్ అంటారు. ఒకవేళ యాక్సలరేషన్ రూపంలో చెప్పాలనుకోండి, ఐ కెన్ ఆల్సో సే దట్ సెంట్రిపీటల్ యాక్సలరేషన్. సెంట్రిపీటల్ యాక్సలరేషన్ అని కూడా చెప్పచ్చు. సో ఫోర్స్ ఉండిద్ది కదా, అది కేంద్రం వైపుకు లాగిద్ది కదా, సో ఉండిద్ది. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కేంద్రం వైపుకు పనిచేస్తే సెంట్రిపీటల్, కేంద్రం నుంచి దూరంగా పనిచేస్తే సెంట్రిఫ్యూగల్. సెంట్రిఫ్యూగల్ వాషింగ్ మిషన్లో పనిచేసేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆధారంగానే, గుర్తుపెట్టుకోండి. 7th క్వశ్చన్. విచ్ ఫ్యాక్టర్ డిటర్మైన్స్ సెన్సిటివిటీ ఆఫ్ ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వానోమీటర్. మూవింగ్ కాయిల్ గ్యాల్వానోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ యొక్క సెన్సిటివిటీ అనేది దేని మీద ఆధారపడిద్ది అని అడిగాడు. గ్యాల్వానోమీటర్ ఎందుకు? లో కరెంట్స్ మెజర్ చేయడానికి. లో కరెంట్స్ని మెజర్ చేయడానికి వి యూజ్ గ్యాల్వానోమీటర్. మరి సెన్సిటివిటీ అంటే అర్థం ఏంటి అంటే, ఒక స్మాల్ చేంజ్ వచ్చింది ఇన్పుట్లో, స్మాల్ చేంజ్ ఇన్ ఇన్పుట్ కెన్ బి మెజర్డ్. ఒక సిస్టమ్కి మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్లో ఇచ్చిన చిన్నపాటి మార్పును కూడా పట్టుకొని అవుట్పుట్లో మనకు చూపించాలి. అంటే చిన్నపాటి మార్పులకు కూడా ఆ సిస్టమ్ ఆ వస్తువు రెస్పాండ్ అవ్వాలన్నమాట. అందుకే సెన్సిటివిటీ ఎప్పుడు మనకి ఎక్కువ ఉండాలి. మీరు రిసీవర్ తీసుకోండి, ట్రాన్స్మిటర్ తీసుకోండి, యాంటీనా తీసుకోండి, వాట్ ఎవర్ విచ్ ఇన్స్ట్రుమెంట్ యూ కెన్ టేక్, ప్రతి వస్తువుకి సెన్సిటివిటీ ఎక్కువ ఉండాలి. చిన్నపాటి మార్పులను కూడా గమనించి మనకి చూపించగలగాలి. అలా ఉండాలి అంటే గ్యాల్వానోమీటర్ ఒక సెన్సిటివిటీ అనేది ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కాయిల్స్ ఏరియా, ఈ రెండింటి మీద ఆధారపడింది అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కాయిల్ ఏరియా, ఇది కాయిల్ అనమాట. ఆ కాయిల్ యొక్క ఏరియా మీద, దాని ద్వారా జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద, రెండింటి మీద ఆధారపడింది. అలా పడితేనే సెన్సిటివిటీ బాగా ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా? మనం లో కరెంట్స్ మెజర్ చేస్తున్నాం, చిన్న ఫ్లక్చువేషన్ వచ్చింది కరెంట్లో, అది కూడా చూపించాలి. అర్థమైందా? 8th క్వశ్చన్. ఏ డ్రాఫ్టింగ్ మిషన్ కంబైన్స్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ. ఒక డ్రాఫ్టింగ్ మిషన్, డ్రాఫ్టర్లో ఏ ఫంక్షన్స్ ఉంటాయి అన్నాడు. కంపాస్ స్కేలా? కాదు. డివైడర్ ఫ్రెంచ్ కర్వా? కాదు. ఎరేజర్ అండ్ షీల్డా? కాదు. టీ స్క్వేర్ అండ్ ప్రొట్రాక్టర్. టీ స్క్వేర్, ప్రొట్రాక్టర్, ఈ రెండు చేసే పనులు ఏమైతే ఉన్నాయో ఆ పని డ్రాఫ్టింగ్ మిషన్లో నిమగ్నమై ఉన్నాయన్నమాట, ఇన్బిల్ట్గా ఉన్నాయన్నమాట. ఓకేనా? టీ స్క్వేర్తో మనం హారిజంటల్ లైన్స్ ఒక మెజర్ చేయొచ్చు, ప్రొట్రాక్టర్తో మనం యాంగిల్ని మెజర్ చేయొచ్చు. ప్రొట్రాక్టర్ తెలుసు కదా, డీకోనం. సో అవి రెండు కూడా డ్రాఫ్టింగ్ మిషన్లో ఉన్నాయి, డ్రాఫ్టర్లో ఉన్నాయి. అది వాడుకొని కూడా చేయొచ్చు అనమాట. ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు అనే డ్రాఫ్టర్ని కనుక్కున్నారు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, డ్రాయింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? డ్రాయింగ్ రివిజన్ చేసుకుంటూ ఉండండి. లైన్స్ విన్నట్టే ఉంటాయి, అర్థం కాదు. ప్రొజెక్షన్స్ విన్నట్టే ఉంటాయి, అర్థం కాదు. పెన్సిల్స్ విన్నట్టే ఉంటాయి, అర్థం కాదు. మల్టిపుల్ లైన్ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. రోజు రుబ్బాలి, రోట్లో రోజు పిండేసి రుబ్బినట్టు రుబ్బుతూనే ఉండాలి. ఎగ్జామ్ అయ్యేదాకా నీకు తప్పదు. నువ్వు బాగా షైన్ అయ్యావనుకో, ఈ ఉద్యోగం పైన అన్నిటినే ఉంది, దాన్ని కొట్టేస్తావు. అర్థమైందా? గట్టు దాడుతుంటే వేసేయమంటాడు చూసారా సినిమాలో, అట్లా నువ్వు గట్టు దాడుతుంటే ఉద్యోగం కొట్టేస్తావు. ఒకసారి కాబట్టి ఇంకోసారి కొట్టేస్తావు. నువ్వు రెడీ అయ్యి ఉండు. అర్థమైందా? నీలో ఏ తప్పు ఉండకూడదు, నేర్చుకున్న సబ్జెక్ట్లో ఏ తప్పు ఉండకూడదు, పర్ఫెక్ట్గా నేర్చుకో. ఒకటి కాకపోతే ఇంకోటి తగిలింది, ఎందుకు తగలదో చూద్దాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ లైట్ ఇయర్ యూజ్డ్ ఇన్ ఆస్ట్రోనమీ ఇన్స్టెడ్ ఆఫ్ కిలోమీటర్స్. లైట్ ఇయర్ ఉంది కదా, మనకి స్పేస్లో డిస్టెన్స్ను కొలవడానికి కిలోమీటర్స్ వాడచ్చు కదా. వై వి యూజ్ లైట్ ఇయర్ అని అడిగాడు. ఎందుకంటే అది లార్జ్ డిస్టెన్స్ కదా, అంత డిస్టెన్స్ని కిలోమీటర్స్లో వాడాలంటే ఎంత ప్రమాదం, ఎంత పెద్ద వాల్యూస్ వస్తాయి, అవన్నీ ఎలా నోటేషన్ చేస్తాం. కాబట్టి ద డిస్టెన్స్ ఇన్ స్పేస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్, ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? అందుకే కిలోమీటర్స్కి బదులు లైట్ ఇయర్ని వాడతాం. బికాజ్ 1 లైట్ ఇయర్ ఈక్వల్ టు 9.461 ఇంటూ 10^12 కిలోమీటర్స్. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీటర్స్లో అడిగాడు, 9.461 ఇంటూ 10^15 మీటర్స్, 15 మీటర్స్. కాదు, ఒకవేళ సెంటీమీటర్స్లో అడిగాడు, 9.461 ఇంటూ 10 సెంటీమీటర్స్. కాదు, మిల్లీమీటర్స్లో చెప్పు, 9.461 ఇంటూ 1018
మిల్లీమీటర్స్. ఎలా అడిగినా నువ్వు చెప్పగలగాలి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మాట్లాడుకున్నాం కదా, కిలోమీటర్స్ అంటే ఏంటి, మీటర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది నీకు అవగాహన ఉందా, వీడికి చిన్నపాటి మీటర్స్ తెలుసా తెలీదా అని ఎగ్జామిన్ చేస్తాడు. నువ్వు దాంట్లో పడిపోకూడదు. ఓకేనా? జాగ్రత్తగా పెట్టగలగాలి. సో ఎక్స్ట్రీమ్లీ లార్జ్ యూనిట్స్ కాబట్టి వీ డోంట్ యూజ్ కిలోమీటర్స్, వీ యూజ్ లైట్ ఇయర్. లైట్ ఇయర్లో ఒక లైట్ ఇయర్లోనే 12 కిలోమీటర్ 10 కిలోమీటర్స్ కవర్ అయిపోయినాయి. అందుకే ఈజీగా మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ 10వ క్వశ్చన్. వాట్ ఈస్ ద బ్యాండ్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్స్? బ్యాండ్ విత్ అంటే అర్థం ఏంటి? బ్యాండ్ విత్ను కూడా ఫ్రీక్వెన్సీ అని చెప్పచ్చు. ఒకవేళ ఒక సర్టైన్ బ్యాండ్ విత్ని మన ఫ్రీక్వెన్సీలోనే మెజర్ చేస్తాం, అంటే హెడ్జెస్లో మెజర్ చేస్తాం. అవును, ఎందుకు అంటే బి ఆప్షన్ అనమాట. ద అమౌంట్ ఆఫ్ డేటా దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఓవర్ ఈ నెట్వర్క్ ఇన్ ఎ గివెన్ అమౌంట్ ఆఫ్ టైం. మనము పైన ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక సర్టైన్ నెట్వర్క్ని మనం కొనుక్కోవాలన్నమాట. ఉదాహరణకి రేడియో ఉంది, మీకు రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ తెలుసా? 88 మెగాహెర్ట్జ్ టు 108 మెగాహెర్ట్జ్. ఓకేనా? ఈ ఫ్రీక్వెన్సీ మధ్యలోనే రేడియో కమ్యూనికేషన్ జరిగిద్ది. దీన్ని బ్యాండ్ విత్ అంటారు. అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఇంకో ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట. ఏ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ కాల్డ్ బ్యాండ్ విత్. ఇక్కడ మాత్రమే మనకేం జరుగుతూ ఉంటాయి? రేడియో కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటాయి. రేడియో ఫ్రీక్వెన్సీ అక్కడే ఉంది కాబట్టి అందుకే మీరు 98.3 పెట్టండి, ఒక ఫ్రీక్వెన్సీ వచ్చింది. 93.2 ఇక్కడ మాత్రమే మనకి ఎఫ్ఎం వస్తూ ఉండిద్ది. మీరు కాస్త 0.4లోకి 0.5కి వెళ్ళారనుకోండి, రాదు. అంటే ఆ సర్టెన్ బ్యాండ్ విత్ను మాత్రమే కొనుక్కున్నారు. ఆ నెట్వర్క్లో మాత్రమే వాళ్ళు ఇచ్చిన టైంలో అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్మిట్ అవుతూ ఉండిద్ది. దానికి తక్కువ కానీ ఎక్కువ కానీ వెళ్దాం. అంటే కొనుక్కుంటారనమాట. ఆల్ ఇండియా రేడియో ఇలాంటి చోట్ల కొనుక్కుంటూ ఉంటారు. డిఫాల్ట్గా ఆ ఫ్రీక్వెన్సీలు మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అయ్యింది. దాన్ని బ్యాండ్ విత్ అంటారు. ఇది ఇంకా ఈసీఈ చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమైంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ ఆ కమ్యూనికేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ 11th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ డెన్సిటీ? డెన్సిటీకి సంబంధించి కింద వాటిలో సరైనది ఏంటి అన్నాడు. అంటే 3 తప్పు ఉంటాయి అన్నమాట. చూడు, an ఆబ్జెక్ట్ విత్ హయ్యర్ మాస్ ఆల్వేస్ హ్యాజ్ హయ్యర్ డెన్సిటీ. ఇది తప్పు. మాస్ ఎప్పుడు హైగా ఉంది కాబట్టి డెన్సిటీ కూడా ఎప్పుడు హైగా ఉండిద్ది అంటే తప్పు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డెన్సిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అన్నాడు. ఇది తప్పు. టెంపరేచర్ పెంచితే డెన్సిటీ తగ్గిద్ది, టెంపరేచర్ తగ్గిస్తే డెన్సిటీ పెరిగిద్ది. అంటే టెంపరేచర్కి డెన్సిటీకి రిలేషన్ ఉంది కదా, డిపెండెంటే కదా. వాడేమన్నాడు? ఇండిపెండెంట్ అన్నాడు. ఇది తప్పు అన్నమాట, ట్రూ కాదు. నెక్స్ట్, ఇఫ్ 2 ఆబ్జెక్ట్స్ హ్యావ్ సేమ్ వాల్యూమ్ దే మస్ట్ హ్యావ్ సేమ్ డెన్సిటీ. సేమ్ వాల్యూమ్ ఉంటే సేమ్ డెన్సిటీ ఉండిద్ది అని మనం చెప్పలేం. వాల్యూమ్ సేమ్గా ఉన్నంత మాత్రాన డెన్సిటీ సేమ్గా ఉండాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి ఇది కూడా తప్పే. ఇంక మిగిలిపోయింది బి ఆప్షన్ అనమాట. జనరల్లీ గ్యాసెస్ జనరల్లీ హ్యావ్ లోయర్ డెన్సిటీస్ కంపేర్ టు సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. మనం గ్యాసెస్ని తీసుకుంటే వాటి యొక్క సాంద్రత చాలా తక్కువగా ఉండిద్ది వీటితో పోల్చుకుంటే. వెన్ కంపేర్ టు సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, సాలిడ్స్తో లిక్విడ్స్తో పోల్చుకుంటే గ్యాసెస్ యొక్క సాంద్రత చాలా తక్కువగా ఉండిద్ది. ఓకేనా? చాలా తక్కువగా ఉండిద్ది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 12వ క్వశ్చన్లోకి వెళ్దాం. 12th క్వశ్చన్. ఏ డిజిటల్ అమ్మీటర్ ఈజ్ ప్రిఫరబుల్ ఓవర్ అనలాగ్ అమ్మీటర్ బికాజ్ డిజిటల్ అమ్మీటర్ని ఎక్కువగా ప్రిఫరబుల్ చేస్తున్నారు కంపేర్ టు అనలాగ్ అమ్మీటర్. ఎందుకు అని అడిగాడు. ఎందుకు అంటే సి ఆప్షన్, ఇట్ హ్యాస్ హయ్యర్ యాక్యురసీ అండ్ లెస్ పారాలాక్స్ ఎర్రర్. ఎర్రర్ చాలా తక్కువ ఉండిద్ది, యాక్యురసీ ఎక్కువ ఉండిద్ది. అందుకే వీ గో ఫర్ డిజిటల్ వెన్ కంపేర్ టు అనలాగ్. ఇదివరకు అంతా అనలాగ్, ఇప్పుడు అంతా డిజిటలే కదా. నెక్స్ట్ 13th క్వశ్చన్. విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద డెన్సిటీ ఆఫ్ ఏ సాలిడ్ ఆబ్జెక్ట్? ఒక సాలిడ్ ఆబ్జెక్ట్కు ఉన్న డెన్సిటీని కింది వాటిలో ఏది ప్రభావితం చేయదు అని అడిగాడు. మాస్ చేసిద్ది, వాల్యూమ్ చేసిద్ది, టెంపరేచర్ చేసిద్ది. ఇప్పుడే మాట్లాడుకున్నాగా టెంపరేచర్కి డెన్సిటీకి రిలేషన్ ఉందని. సి ఆప్షన్,
షేప్కి డెన్సిటీకి సంబంధం లేదు. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్కి సంబంధం ఉంది, వాల్యూమ్కి ఉంది, టెంపరేచర్కి ఉంది, షేప్కి లేదు. సో సాలిడ్ షేప్ అనేది డెన్సిటీని సెట్ చేయదు, దాని మీద ఆధారపడదు. 14th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ వెట్లాండ్స్? వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు. మీకు నేను ఎన్విరాన్మెంట్ చెబుతాను కదా, అక్కడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీన్ని. ఓకేనా? నేను ఆల్రెడీ జీకే 2-3 సంవత్సరాలు టీచ్ చేశాను ఇన్స్టిట్యూషన్స్లో. నాకు మంచి ఐడియా ఉంది జాగ్రఫీ మీద. మీరు వింటారుగా, ఒక జనరల్ అవేర్నెస్ టాపిక్ చెబితే ఎలా ఉండిద్దో మీరు అక్కడ విందురు కానీ మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా? చిత్తడి నేలలు. యాక్చువల్గా వెట్లాండ్స్ అంటే ఏంటి అర్థం ఏంటంటే వాటర్ లెవెల్ ఇన్ సాయిల్స్. ఈ సాయిల్స్లో వాటర్ లెవెల్ చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. వెట్లాండ్స్ డేని మనం ఎప్పుడు చదువుకుంటాం? February 2 వెట్లాండ్స్ డేని జరుపుకుంటాం. ఈ వెట్లాండ్స్ అనేవి చాలా మనకి ఉపయోగం అన్నమాట. అందుకే వీటిని ప్రొటెక్షన్ చేసుకోవాలి, వీటిని కాపాడుకోవాలి అని చెప్పి 1971లో రామ్సార్ కన్వెన్షన్ ఏర్పాటు చేసుకున్నారనమాట. రామ్సార్ ఈజ్ ఏ ప్లేస్ దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇరాన్ అనమాట. ఇరాన్ దేశంలో ఉన్న రామ్సార్ అనే ప్రాంతంలో 1971లో కన్వెన్షన్ జరిగింది. అది రామ్సార్ కన్వెన్షన్. అప్పటి నుంచి మధ్యలో ఇండియా ఒక చోట యాడ్ అయిందనమాట. అప్పటి నుంచి చిత్తడి నేలను కాపాడుకోవాలి అనే ఉద్దేశాన్ని తీసుకొచ్చారు. మనం ఇండియాలో మొత్తం 89 చిత్తడి నేలలు ఉన్నాయి. వీ హ్యావ్ టోటల్ 89 రామ్సార్ వెట్లాండ్స్ అనమాట. డోరై 89 ఉన్నాయి అనమాట వెట్లాండ్స్ అనేవి. ఓకేనా? సో అవి ఎందుకు, వాటి ప్రొటెక్షన్ ఏంటి ముఖ్యంగా అంటే బి ఆప్షన్, ఫిల్టరింగ్ పొల్యూటెంట్స్ అండ్ ప్రొవైడింగ్ హ్యాబిటేట్. అంటే ఎన్నో రకాల జీవులకి అవి హ్యాబిటేట్, నివాసాన్ని ఇస్తున్నాయి. అదే కాకుండా ఫిల్టరింగ్ పొల్యూటెంట్స్ అనమాట. పొల్యూటెంట్స్ ఏమైనా ఉన్నాయి సరే వాటిని ఆపేస్తూ ఉంటాయి, మంచిగా ఫిల్టరింగ్ చేస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఫ్లడ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? అనేక రకాల జీవులకి మంచి నివాసయోగ్యంగా ఉంటాయి. ఆ పొల్యూషన్ బాగా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. పొల్యూషన్ కూడా ఆ ప్రాంతంలో పొల్యూషన్ చాలా తక్కువగా ఉండిద్ది. చిత్తడి నేల ఉన్న ప్రాంతంలో పెరిగే చెట్లు వేరు, ఆ చెట్ల వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అనమాట. అది ఉద్దేశం నేను చెప్పాలనుకుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇన్డెప్త్గా ఇంకా లోతుగా మాట్లాడతాను. ఓకేనా? 15th క్వశ్చన్, ఇన్ పుల్లీ సిస్టమ్ హౌ కెన్ ద మెకానికల్ అడ్వాంటేజ్ బి ఇంక్రీజ్డ్? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పుల్లీ సిస్టమ్ మనం మాట్లాడుకున్నాం కదా, ఇలా పుల్లీస్ ఉన్నాయి కదా మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి పుల్లీ సిస్టంలో మెకానికల్ అడ్వాంటేజ్ పెంచాలి అంటే, ఎందుకంటే ఇది కూడా ఒక రకమైన సింపుల్ మిషన్ అనమాట. ఈ పుల్లీ సిస్టంలో మనం మెకానికల్ అడ్వాంటేజ్ పెంచాలంటే మనం ఏం చేయాలి? సి ఆప్షన్, బై యాడింగ్ మోర్ సపోర్టింగ్ పుల్లీస్. ఇంకా పుల్లీస్ని ఎక్కువ కలిపామనుకోండి, ఎక్కువ యాడ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి మెకానికల్ అడ్వాంటేజ్ అనేది పెరిగిపోయిద్ది అనమాట. ఓకేనా? 16th క్వశ్చన్, if the length of the object is measured as 5.040 meters, okay, how many significant figures are there అన్నాడు. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈ వాల్యూలో ఉన్నాయి అన్నాడు. 1, 2, 3, 4, మొత్తం 4 ఉన్నాయి. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న జీరోస్ కూడా సిగ్నిఫికెంట్గా లెక్క అయిపడతాయి అని మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? ఇన్ బిట్వీన్ మధ్య ఉన్న జీరోస్ కూడా, ఇదిగోండి ఈ 0 2 నాన్ జీరోస్ మధ్య ఉంది, అది సిగ్నిఫికెంటే. నెక్స్ట్ డెసిమల్ పాయింట్ ఉన్న తర్వాత 0 ఉంది, అది సిగ్నిఫికెంటే. 5.040 ఇది మధ్యలో ఉంది కాబట్టి సిగ్నిఫికెంట్. డెసిమల్ పాయింట్ తర్వాత చివరిలో ఉంది కాబట్టి ఇది సిగ్నిఫికెంటే, ఇది సిగ్నిఫికెంటే. కాబట్టి 5.040 మొత్తం 4 సిగ్నిఫికెంటే. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. దీని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్, మాకు అర్థం కావట్లేదు, కొన్ని ప్రాక్టీస్ చేయించండి అని అడుగుతున్నారు. దీని మీద ఒక 10 minutes చిన్న వీడియో చేస్తాను. ఓకేనా? ఒక స్మాల్ వీడియో చేస్తాను, మీకు ప్రాక్టీస్కి చాలా ఈజీగా ఉండిద్ది. ఓకేనా? చూడండి, తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. నేను మాక్ టెస్టులు రాస్తున్నప్పుడు నాకు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కమింగ్ టు 17th క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ మెజర్మెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే
డ్రాయింగ్లో ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారని అడిగాడు. కంపాసా కాదు, స్కేలా కాదు, ప్రొట్రాక్టరా కాదు, డివైడర్. తెలుసు కదా మనకి డివైడరు. ఇలా స్కేల్ మీద ఉంది, ఈ లెంత్ మెజర్ చేసామన్నమాట. ఇదే తీసుకెళ్ళి మళ్ళీ పక్కన పెట్టుకున్నాం అనుకో, ఈ లెంత్ ఎంతో ఎగ్జాక్ట్గా ఆ లెంతే తెలిసింది కదా. అంటే మనం లెంత్ని మెజర్ చేయడానికి, చక్కగా ఎగ్జాక్ట్గా సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి మనం ఏ ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నాం, డివైడర్ని వాడుతున్నాం. ఓకేనా. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 18th క్వశ్చన్. వై డస్ ఇంక్రీజింగ్ ద లెంత్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ మేక్ ఇట్ ఈజియర్ టు మూవ్ అన్ ఆబ్జెక్ట్ అప్? వై డస్ ఇంక్రీజింగ్ లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్, ఇంక్లైన్డ్ ప్లేన్ యొక్క లెంత్ పెంచడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగాడు. ఇట్ ఈజ్ మేక్ ఈజియర్ టు మూవ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని ఈజీగా మూవ్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్ లెంత్ ప్లేన్ని పెంచాలి. అలా పెంచడం వల్ల ఏం జరిగిద్ది అంటే బి ఆప్షన్, ఇట్ డిక్రీజెస్ ద ఫోర్స్. ఇదే ముఖ్యం. ఎప్పుడైతే లెంత్ పెంచాడో ఫోర్స్ తగ్గిపోయింది అనమాట, బై స్ప్రెడింగ్ ద వర్క్ ఓవర్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఓకేనా. కాబట్టి ఫోర్స్ అనేది తగ్గటం అనేది మన మెయిన్ ప్రోపగండా, మన మెయిన్ ఎజెండా అదే అనమాట. అది జరగటానికి ఇంక్లైన్డ్ ప్లేన్ అనే ఒక సింపుల్ మిషన్ ఒక లెంత్ని పెంచాడు, ఆటోమేటిక్గా జరిగిపోయింది ఫోర్స్ తగ్గటం అనేది. 19th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ విత్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ దెన్ కార్బన్ డైఆక్సైడ్? యాక్చువల్గా గ్లోబల్ వార్మింగ్ బాగా జరుగుతుంది అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా ఉండటం వల్ల. దాంట్లో చాలా రకాల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి, ముఖ్యంగా CO2 ఉంది. అయితే CO2 కన్నా ఒకదానికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది. ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ జరపడానికి CO2 కన్నా ఎక్కువ బలం ఉన్న గ్యాస్ ఏంటి అని అడిగాడు. ఆక్సిజన్నా కాదు, నైట్రోజన్నా కాదు, ఆర్గానా కాదు, మీథేన్. మీథేన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇట్ హ్యాస్ హయ్యర్ పొటెన్షియల్ టు క్రియేట్ గ్లోబల్ వార్మింగ్ వెన్ కంపేర్డ్ టు CO2 కన్నా ఎక్కువగా నష్టం చేయగలిగిన కెపాసిటీ మీథేన్కు ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే CO2 ఎక్కువ ఉంది. తర్వాత మీథేన్, దానికన్నా ముందు వాటర్ వేపర్ అనమాట. ఓకేనా. అది కానీ మీథేన్కి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎక్కువ కెపాసిటీ ఉంది. వాడు పొటెన్షియల్ అని అడిగాడు కదా, అది మనం దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చేయాలి. 20వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఇండికేట్స్ అండ్ ఇమేజ్ ఫైల్? ఇమేజ్ ఫైల్ని ఇండికేట్ చేసే ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి అని అడిగాడు. ఈ ఫైల్ ఎక్స్టెన్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. .dox ఇది ఎక్కడ వాడతాం మనం? మైక్రోసాఫ్ట్ వర్డ్లో వాడతాం. ఓకేనా. మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనం ఏ ఫైల్ని సేవ్ చేసినా డాక్స్ అని వచ్చింది. నెక్స్ట్ XLS అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనమాట. ఎక్సెల్. .jpg అంటే ఇదే అనమాట, ఇమేజ్ని స్టోర్ చేయడానికి మనం JPG వాడతాం. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత పీడిఎఫ్ కూడా ఒక ఫైల్ అనమాట, ఫైల్ని సేవ్ చేయడానికి మనం పీడిఎఫ్ని వాడుతూ ఉంటాం. ఓకేనా. JPG అంటే అర్థం ఏంటి? JPG అంటే జాయింట్ ప్రొఫైల్ ఎక్స్పర్ట్ గ్రూప్, గుర్తుపెట్టుకోండి. మరి PDF అంటే అర్థం ఏంటి? ప్రొక్యూర్ డాక్యుమెంట్ ఫైల్. నెక్స్ట్ ఇంకా ఉన్నది PNG అనమాట. విన్నారు ఎప్పుడైనా PNG అంటే ప్రొక్యూర్ కాదు, పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్ ఇమేజ్ అనమాట. ఇది PNG అంటే. JPG అంటే జాయింట్ ప్రొఫైల్ ఎక్స్పర్ట్ గ్రూప్. JPEG అంటే జాయింట్ ప్రొఫైల్ గ్రూప్ అనమాట. PDF అంటే ప్రొక్యూర్ డాక్యుమెంట్ ఫైల్. PNG అంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్ అనమాట. అలా PPT ఉండిద్ది. PPT అంటే పవర్ పాయింట్ రిప్రజెంటేషన్. ఇది మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో వాడుతూ ఉంటాం. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనమాట.
మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో మనం ఎక్కువగా .ppt ఫైల్లో ఎక్స్టెన్షన్ జరిగింది అనమాట. ఫైల్ అనేది .pptలో సేవ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ 21st క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మేజర్ కాంట్రిబ్యూటర్ టు సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్కి ముఖ్యమైన మేజర్ కాంట్రిబ్యూటర్ ఏంటి అన్నాడు. ఎఫారెస్టేషనా? కాదు. సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్? కాదు. డిఫారెస్టేషన్. అడవులు కొట్టేస్తున్నాం కాబట్టి సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. క్రాప్ రొటేషన్ కాదు. ఎఫారెస్టేషన్ అంటే అడవులు పెంచడం, అది కాదు. డిఫారెస్టేషన్ అనమాట. అడవులు కొట్టేస్తే సాయిల్ ఎరోజన్ జరిగింది. ఎరోజన్ అంటే లీచింగ్ అనమాట, కోల్పోవడం అన్నమాట. భూమి పైన లేయర్స్ అన్ని సారంగా పోవటం అనమాట. 22వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ బయోలాజికల్ హజార్డ్. బయోలాజికల్ హజార్డ్ అంటే అర్థం ఏంటి అని అడిగాడు. బయోలాజికల్ అన్నాడు. హజార్డ్ అంటే తెలుసు మనకు, ప్రమాదం అన్నమాట. బయోలాజికల్ హజార్డ్ ఏంటి అంటే రేడియేషనా? కాదు. నాయిసా? కాదు. వైబ్రేషనా? కాదు. వైరసెస్ అనమాట. వైరసెస్ అనేది బయోలాజికల్ హజార్డ్. మనం రీసెంట్గా చూసింది ఏంటి? కోవిడ్ అనమాట. కోవిడ్ అనేది ఒక బయోలాజికల్ హజార్డ్. అర్థమైందా? చాలా ప్రమాదం, చాలా పెను విపత్తు అనమాట. సో బయోలాజికల్గా క్రియేట్ అయిన పెను విపత్తు. 23వ క్వశ్చన్. వై డూ లాంగర్ లివర్స్ ప్రొవైడ్ గ్రేటర్ మెకానికల్ అడ్వాంటేజ్. వై డూ లాంగర్ లివర్స్ ప్రొవైడ్ గ్రేటర్ మెకానికల్ అడ్వాంటేజ్. లాంగర్ లివర్ ఉందంటే దాని అర్థం ఏంటి? ఏ పోషన్, సారీ ఇదనమాట. బిఏ. దే డిక్రీజ్ ద ఇన్పుట్ ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద లోడ్. ఇందాక మనం మాట్లాడుకున్నాగా, లాంగర్ లివర్ అంటే ఎప్పుడైతే లివర్స్కి ఒక లెంత్ లాంగర్గా పెంచుకున్నామో దే డిక్రీజ్ ద ఇన్పుట్ ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద లోడ్, ఇదనమాట. కాబట్టి లివర్స్ యొక్క లెంత్ని ఎప్పుడైతే మనం లాంగర్గా పెంచుకుంటామో ఆటోమేటికల్లీ మనం ఆ వస్తువు మీద మనం అప్లై చేయాల్సిన ఫోర్స్ అనేది తగ్గిపోయింది. మనం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. అందుకే ఒక పెద్ద వస్తువును మోయాలనుకోండి, పొడవైన లెంత్ ఉన్న లివర్ని తీసుకొచ్చి మోసావనుకోండి, నీ చేతుల మీద ప్రెషర్ తక్కువ పడిద్ది, ఫోర్స్ తక్కువ పడిద్ది. నువ్వు పొట్టి తెచ్చుకున్నావు అనుకో, ప్రెషర్ ఎక్కువ పడిద్ది. సో బై ఇంక్రీజింగ్ ద లెంత్ ఆఫ్ ది లివర్ ఆటోమేటికల్లీ ఫోర్స్ విల్ డిక్రీజ్. అదనమాట. అప్లికేషన్ ఓరియంటెడ్గా అడుగుతున్నాడు. వీడికి లివర్ మిషన్ చదువుకొని 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని లెక్కలు చేస్తే సరిపోదు. నువ్వు అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని. అలా అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి. చూసారా, అన్ని ఆప్షన్స్ అలాగే ఉంటాయి. మీరు మిగతా 4 ఆప్షన్స్ చదివితే మీకు కన్ఫ్యూజన్ వచ్చింది. అందుకే మీరు ఆ వీడియోని పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి అంటున్నాను. అర్థమైందా? మనకి అన్ని వీడియోస్ని పాస్ చేసి చెప్పాలంటే టైం సరిపోదు. అందుకే నేను కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. మీరు చదవండి, అన్నీ ఒకలాగే ఉంటాయి. అర్థమైందా? మీరు పెట్టలేరు, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. 24వ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వెన్ టేకెన్ టు ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్. సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దగ్గరికి ఒక వస్తువుని తీసుకెళ్తే, ఒక ఆబ్జెక్ట్ని తీసుకెళ్తే దాని వెయిట్ ఏమైంది అన్నాడు. ఫస్ట్ W = m/g. మనందరికీ తెలుసు సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దగ్గర G వాల్యూ ఎలా ఉండిద్ది? 0 ఉండిద్ది. సో W = m/0. అప్పుడు W ఏమైపోయింది? 0 అయిపోయింది. అట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ వెయిట్ బికమ్స్ 0. వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బికమ్స్ 0. ఓకేనా? G వాల్యూ అనేది ఎక్కువ ఎక్కడ ఉండిద్ది? పోల్స్ దగ్గర G వాల్యూ ఎక్కువ ఉండిద్ది. G వాల్యూ అనేది ఎక్కడ తక్కువ ఉండిద్ది? ఈక్వేటర్ దగ్గర చాలా తక్కువగా ఉండిద్ది. G వాల్యూ ఎక్కడ 0 ఉండిద్ది? సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దగ్గర G వాల్యూ 0 ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి 3. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ వస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఓకేనా? నెక్స్ట్ 25th క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ గ్యాల్వనోమీటర్ ఈజ్ యూజ్డ్ వితౌట్ మోడిఫికేషన్ టు మెజర్ ద హై కరెంట్స్. ఒక గ్యాల్వనోమీటర్కి ఎటువంటి మోడిఫికేషన్ జరపకుండా హై కరెంట్స్ని మెజర్ చేశాడంట. ఎప్పుడైతే ఒక హై కరెంట్ గ్యాల్వనోమీటర్ గుండా వెళ్ళిపోయిద్దో, అసలు గ్యాల్వనోమీటర్ ఎందుకు? లో కరెంట్స్ మెజర్ చేయడానికి కదా. మరి దానికుండా నువ్వు హై కరెంట్ను పంపిస్తే ఏమైపోయిద్ది? డ్యామేజ్ అయిపోయిద్ది. ఇట్ మే గెట్ పర్మనెంట్లీ డ్యామేజ్. పాడైపోయిద్ది. ఎంత కొలవగలమో అంతే పంపించాలి. ఎక్కువ కొలిస్తే ఏమైపోయిద్ది? పాడైపోయిద్ది కదా. ఎంతో కొంత మోడిఫికేషన్ చేసుకోవాలి. యూ నీడ్ టు మేక్ సమ్ మోడిఫికేషన్ టు ద గ్యాల్వనోమీటర్ బిఫోర్ మెజరింగ్ హై కరెంట్స్. ఎక్కువ కరెంట్స్ని మెజర్ చేసే ముందు మోడిఫికేషన్ చేసుకోవాలి.
చేసుకోకుండా అలాగే పెట్టి మెజర్ చేసావి అనుకో, వస్తువు పాడైపోయింది. 26వ క్వశ్చన్. వై డు క్రోబార్స్ మనం మాట్లాడుకున్నాగా, క్రోబార్ అంటే ఎలా ఉండిద్దో కూడా సింపుల్ లివర్ మెషిన్స్లో క్లియర్గా చూపించాను. ఆఫెన్ హ్యావ్ కర్వ్డ్ ఎండ్స్. ఎప్పుడు క్రోబార్ అనే లివర్కి అనే సింపుల్ మిషన్కి ఎందుకు కర్వ్డ్ ఎండ్స్ ఉన్నాయి అన్నాడు. ఎందుకంటే సి ఆప్షన్, టు యాక్ట్ యాజ్ ఏ లాంగర్ లివర్ ఆర్మ్ అండ్ ఇంక్రీజ్ ద మెకానికల్ అడ్వాంటేజ్. ఎప్పుడైనా ఒక మిషన్కి మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ వస్తువు చాలా బాగా పనిచేసిద్ది అనమాట. అందుకే లాంగర్ లివర్ ఆర్మ్గా ఉండి ఇంక్రీజ్ ద మెకానికల్ అడ్వాంటేజ్ పెంచడానికి క్రోబార్కి కర్వ్డ్ ఎండ్స్ ఉంటాయి అన్నమాట. వంపు తిరిగిన ఎండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. కమింగ్ టు 27th క్వశ్చన్. ఏ సైంటిస్ట్ claims that a new unit system can define all physical quantities using only mass and time. Why this is incorrect అన్నాడు. ఒక సైంటిస్ట్ కొత్తగా వచ్చి నేను ఒక కొత్త యూనిట్ సిస్టమ్ తీసుకొచ్చాను, దాంట్లో మాస్ టైము ఈ రెండు మాత్రమే ఉంటాయి అని చెప్పాడంట. అది తప్పు. అది ఎందుకు తప్పు అన్నాడు. ఎందుకు అంటే టైం కెన్ నాట్ యూజ్డ్ యూనిట్ సిస్టమా కాదు, మాస్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఫిజికల్ ఫినోమినా కాదు, టెంపరేచర్ మస్ట్ బి ఇంక్లూడెడ్ కాదు. ఇదనమాట. లెంత్ ఈజ్ అన్ ఎసెన్షియల్ బేస్ క్వాంటిటీ. మనం మాట్లాడుకున్నాం ఫండమెంటల్ క్వాంటిటీస్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన ఏంటి? లెంత్, మాస్, టైము. కాబట్టి వీడు మాసు టైమే అన్నాడు. అవి రెండు చాలు, నేను అన్నిటినీ మెజర్ చేస్తాను. కొత్త సైంటిస్ట్ వచ్చాడు, అది తప్పు. మనం మూడోదిగా లెంత్ దాన్ని తీసుకోవాలి. లెంత్ లేకుండా పని చేయకూడదు. ఎందుకు చేయకూడదు సార్? లెంత్ ఈజ్ ఏ ఎసెన్షియల్ బేస్ క్వాంటిటీ. వీ నీడ్ టు ఇన్సర్ట్ ఇన్ అవర్ ఫండమెంటల్ యూనిట్ మెజర్మెంట్ సిస్టమ్ ఇన్ లెంత్. లెంత్ దాన్ని పెట్టాలి, పెట్టకపోతే ఎట్టా? అది ముఖ్యం కదా, అందుకే అనమాట అది తప్పు. 28వ క్వశ్చన్ గమనిస్తున్నారా? క్వశ్చన్స్ మోడల్ చూస్తున్నారా? లెవెల్ చూస్తున్నారా ఎలా ఉంటున్నాయో? మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో చూసిన వాటికి ఇప్పుడు కాస్త భిన్నంగా ఉన్నాయి. మనం అవి ఇవి రెండు నేర్చుకున్నాం అనుకో, ఎలా మార్పు అడిగినా మనం రెడీగా ఉంటాం. అర్థమైందా? అది నేను మల్టిపుల్ చోట్ల ఈ క్వశ్చన్స్ని ఎతికి, నాకు కొంతమంది పిల్లలు వేరే వేరే బుక్స్లో చదివిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. మీరు కూడా అంతే, క్వశ్చన్స్ చాలా బాగా ఉన్నాయి అనుకోండి, స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఓకేనా? తెలుసు కదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉండిద్ది అనమాట. తప్పనిసరిగా మీకు క్వశ్చన్స్ పెట్టండి. అవి మంచివైతే నేను దాన్ని ఇంకా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ప్రాక్టీస్ మార్తాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇబ్బంది ఏమీ లేదు, కలిసి కష్టపడి చదవాలన్నమాట. మీరు పెట్టారు కదా, మీరు పెడితే తీసుకునేది ఏంటి? మన దగ్గర అలా ఉండవన్నమాట. మీరు చెడితే అది నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని ఇంకా మాడిఫై చేసి అలాంటి క్వశ్చన్స్ వెతికి చక్కగా అప్లోడ్ చేస్తాను. మీరు అందరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనండి. 28వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ పర్టికులేట్ మ్యాటర్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్లో ముఖ్యమైన మేజర్ సోర్స్ ఏంటి అని అడిగాడు. వోల్కానిక్ ఎరప్షన్స్ ఇవి కూడా ఉంటాయి, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఇవి ఉంటాయి, ఫారెస్ట్ ఫైర్స్ ఇవి ఉంటాయి. ఈ మూడు ఉంటాయిగా. ఎస్, ఎయిర్ పొల్యూషన్ ఉంది అంటే వోల్కానిక్ ఎరప్షన్స్ అంటే అగ్నిపర్వత పేలుళ్ళు. ఎంత మసి, ఎంత పొగ బయటకు వచ్చింది. ఇండస్ట్రీస్లో కూడా ఎంత పొగ బయటకు వచ్చింది. ఫారెస్ట్ నుంచి కలిసి వేస్తే మనం చూసాం కదా, లాస్ ఏంజల్స్లో, ఫ్లోరిడా ప్రాంతాల్లో ఎంత పొగ బయటకు వచ్చింది. అర్థమైంది? ఆ పొగ అంతా ఎయిర్ పొల్యూషనే కదా. ఎన్ని కార్బన్ మోనాక్సైడ్స్, ఎన్ని కార్బన్ డైఆక్సైడ్స్ అనేవి బయటకు వస్తాయి. సో ఇదంతా కూడా ఎయిర్ పొల్యూషన్కి ముఖ్యమైన మేజర్ సోర్స్ అనమాట. 29వ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ ఈజ్ ద వర్క్ డన్ నెగిటివ్? వర్క్ డన్ నెగిటివ్ అనేది ఈ కింద 4 కండిషన్లో దేంట్లో ఉండిద్ది అని అడిగాడు. చూడండి. ఏ పర్సన్ లిఫ్ట్స్ ఏ బకెట్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ఏ టేబుల్. ఒక గ్రౌండ్ మీద ఉన్న బకెట్ని ఎత్తు టేబుల్ మీద పెట్టాడంట. అది నెగిటివ్ వర్కా? కాదు. ఏ సైక్లిస్ట్ యాక్సలరేట్స్ వైల్ పెడలింగ్ ఫార్వర్డ్. సైక్లిస్ట్ పెడల్ తొక్కుంటూ ముందుకు వెళ్తున్నాడు. అది నెగిటివ్ వర్కా? కాదు. ఏ శాటిలైట్ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్. ఇది జీరో వర్క్. అంతే కదా, ఎక్కడ మొదలుపెట్టింది అక్కడికే వచ్చింది, జీరో వర్క్. మరి ఏంటి నెగిటివ్ వర్క్ అంటే ఇదనమాట. ఏ ఆప్షన్. ఏ బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్. చిన్నగా కాలుతో కొట్టాను, బాల్ రోల్ అవుతూ వెళ్తూ ఉంది. స్లో డౌన్స్ డ్యూ టు ద ఫ్రిక్షన్. ఏదో చోట నేలకున్న ఫ్రిక్షన్ ఆ వస్తువు మీద పనిచేసి
ఆ బాల్ మీద పనిచేసి వస్తువును ఆపేసింది కాబట్టి బాల్ ఏమో మోషన్ ఇలా ఉంది, ఫ్రిక్షన్ ఏమో ఇటువైపు పనిచేసింది. ఇది మోషన్, ఇది ఫ్రిక్షన్ ఇటువైపు ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ వర్క్. అర్థమైందా? మనం ఎటువైపు అప్లై చేస్తున్నామో ఫోర్సు దానికి ఆపోజిట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి ఇన్ దిస్ ఆప్షన్స్ ఏ ఆప్షన్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నెగిటివ్ వర్క్. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. 30th క్వశ్చన్. ఓకేనా? 30th క్వశ్చన్. ఆబ్లిక్ ప్రొజెక్షన్ ఈజ్ కేటగరైజ్డ్ ఇంటూ. ఆబ్లిక్ ప్రొజెక్షన్ అనేది ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నాం అడిగాడు. ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నాం? ఫస్ట్ యాంగిల్ థర్డ్ యాంగిలా? కాదు. ఐసోమెట్రిక్ డైమెట్రిక్గా? కాదు. ఆర్థోగ్రాఫిక్ పర్స్పెక్టివా? కాదు. ఏ ఆప్షన్ అనమాట. ఆబ్లిక్ ప్రొజెక్షన్ మనం రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నాం, క్యావిలియర్ అండ్ క్యాబినెట్. క్యావిలియర్లో మనం ఫుల్ డెప్త్ చూపిస్తాం అనమాట. ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫుల్ డెప్త్ని మనం చూపిస్తాం. మరి క్యాబినెట్లో హాఫ్ డెప్త్ని చూపిస్తాం అనమాట. హాఫ్ డెప్త్. ఇదంతా నేను డ్రాయింగ్లో క్లియర్గా మాట్లాడాను. ఇలా హారిజాంటల్ లైన్ తీసుకుంటే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం అనుకోండి, ఇలా బేస్ లైన్ నుంచి 45 డిగ్రీల యాంగిల్తో మనం చూపిస్తాం అనమాట. ఇది బేస్ లైన్ అనుకోండి. బేస్ లైన్ యాంగిల్ నుంచి, ఒక హారిజాంటల్ బేస్ లైన్ యాంగిల్ నుంచి 40 డిగ్రీల కోణంతో టిల్ట్ చేసి మన డ్రాయింగ్ని చూపిస్తాం. మన ఏమంటారు దాన్ని, ఒక కన్స్ట్రక్షన్ చూపిస్తాం అనమాట. ఓకేనా? దాంట్లో క్యావిలియర్ క్యాబినెట్ రెండు 45 డిగ్రీస్తోనే చూపిస్తాం. క్యావిలియర్లో ఫుల్ డెప్త్ కనపడుద్ది, క్యాబినెట్లో హాఫ్ డెప్త్ కనపడుద్ది అనమాట. ఓకేనా? సో ఇక్కడికి 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తున్నాను. మిగిలిన క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఓకేనా? అక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటిని నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఓకేనా? స్టోరేజ్ ప్రాబ్లం ఉంది, అందుకే కాస్త చేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకొని అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎవరూ నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? ఒక రోజు 2-3 రోజులు లేట్ అయినా సరే నేను వీడియోస్ తప్పనిసరిగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. కాస్త నాకు వర్క్ ఎక్కువ అవటం వల్ల కాస్త హెల్త్ బాగోలేదు, అందుకే కాస్త లేట్ అయింది. ఓకేనా? సో అందరూ కూడా వీడియోస్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. Until then, thank you very much for watching my video. Don't forget to subscribe Science for Railways. Bye.